హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్గా ఒక మంచి హెల్దీ పుడింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. అది కూడా మనందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయలతో మ్యాంగో పుడింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ వేసవి కాలంలో తింటుంటే చల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పుడింగ్ చేయడం కూడా చాలా సింపుల్. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా బాగా పండిన 2 బంగినపల్లి మామిడి పండ్లు అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఎటువంటి రకమైన మామిడి పండ్లు ఉన్నా కూడా తీసుకోవచ్చు, కానీ బాగా పండి ఉండాలండి. వాటిని శుభ్రంగా కడుక్కొని పైన ఉన్న తొడియాన్ని ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు పీలర్ సహాయంతో పైన ఉన్న చెక్కు మొత్తాన్ని కూడా తీసేసుకోండి. ఇదే విధంగా 2 మామిడి పళ్ళకు కూడా పైన ఉన్న చెక్కుని తీసేసేయండి. చూస్తున్నారు కదండి, ఇలా నీట్గా చెక్కు తీసుకున్న తర్వాత నైఫ్ సహాయంతో వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా ముక్కలు తగలకుండా చాలా మెత్తగా ఉండాలండి పేస్ట్. ఆ విధంగా గ్రైండ్ చేసుకోండి. నాకు 2 మామిడికాయలకు కలిపి ఈ విధంగా 1 కప్పు వరకు పేస్ట్ వచ్చిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 కప్పుల వరకు పాలు పోసుకోండి. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అగర్ పౌడర్ వేసుకోండి. చాలా మంది నన్ను అగర్ పౌడర్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి. ఎక్కడ దొరుకుతుంది అని కూడా అడుగుతున్నారు. ఇది మనకి బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా ఈజీగా దొరుకుతుందండి. ఇన్ కేసు ఇది మీకు కనుక అవైలబుల్గా లేకపోతే బయట మనకి చైనా గ్రాస్ ఉంటుంది కదండి, దాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఈ విధంగా 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇది మొత్తం పాలలో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఈ పాలు మొత్తం కూడా ఒక మరుగు వచ్చేంత వరకు మీరు బాయిల్ చేసుకోవాలండి. అగర్ పౌడర్ కరిగిపోయి ఒక మరుగు వస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పేస్ట్ని కూడా దీంట్లో వేసుకుందామండి. ఈ మామిడికాయ పేస్ట్ మొత్తం కూడా ఈ పాలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఎక్కడో కూడా మనకి ఉండలు లేకుండా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు పంచదార వేసుకోండి. మామిడికాయల తీయదనాన్ని బట్టి పంచదార కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు అండి, గుర్తుంచుకోండి. ఇందులోనే కొంచెం సాఫ్రాన్ వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే ఇక్కడ మంచి కలర్ రావడం కోసం వేసానండి. ఇది కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. పంచదార బాగా కరిగిపోతే సరిపోతుందండి. ఈ విధంగా రావాలన్నమాట మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే 2-3 చుక్కలు నిమ్మరసం వేసుకోండి. మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసి టేస్ట్ చాలా బాగుంటుందండి నిమ్మరసం వేసుకుంటే. కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకుని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇలా ట్రేలో వేస్తున్నానండి. మీ దగ్గర ఇలా గాజు ట్రేలు కనుక లేకపోతే స్టీల్ దాంట్లో అయినా వేసుకోవచ్చండి, లేదంటే మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే కేక్ టిన్లో అయినా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 గంట పాటు ఉంచుకోండి. లేదు అంటే బయటే ఉంచి ఇది కూల్ అయ్యి సెటిల్ అయ్యేంత వరకు కూడా ఉంచుకుంటే సరిపోతుందండి. 1 గంట తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పుడింగ్ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.